హలో వివోస్, వెల్కమ్ టు తెలుగు బయోస్కోప్. ఇక మన టాలీవుడ్ తమ సినిమాలను చూసి ఆదరించే అభిమానించే తెలుగు ప్రేక్షకులను ప్రకృతి విపత్తు నుంచి ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు. ఇక జనానికి అండగా నిలిచేందుకు తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చే టాలీవుడ్ స్టార్ హీరోస్ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విరాళాలను ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు కోటి రూపాయలు ప్రకటించారు. ఇందులో తెలంగాణకు 50 లక్షలు, అలానే ఆంధ్రప్రదేశ్కు 50 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేస్తున్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఇక యువ హీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షల చొప్పున 30 లక్షలు అనౌన్స్ చేశాడు. అలాగే విశ్వాక్ సేన్ ఏపీ తెలంగాణకు 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, నాగవంశీలతో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ రెండు రాష్ట్రాలకు చెరొక్క 25 లక్షల చొప్పున 50 లక్షలు ప్రకటించారు. నిర్మాత అశ్విని దత్ ఏపీకి 25 లక్షలు విరాళం అందజేస్తున్నారు. ఇక యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలంగాణకు 5 లక్షలు, ఏపీకి 5 లక్షల చొప్పున ప్రకటించాడు. ఇక హీరోయిన్ అనన్య నాగన్ల తెలుగు రాష్ట్రాలకు చెరో 2.5 లక్షలు చొప్పున ప్రకటించింది. ఆపదలో ఉన్న ప్రజల కోసం సెలబ్రిటీస్ ముందుకొచ్చి ఆభరణ హస్తం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నానంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించాడు. అంతేకాదు త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఎన్టీఆర్ స్వయంగా చెక్లను అందించానని తెలిపారు. ఇక ముఖ్యంగా తన మామయ్య ఏపీ సీఎం చంద్రబాబుని ఎన్టీఆర్ త్వరలో కలవనున్నాడంట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో ఇది నిజంగా జరిగితే బాగుండు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కలయికతో నందమూరి అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనడంలో సందేహం లేదు.